press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు సందు, మీరు చూస్తున్నారు సatelugutechzone. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే రీసెంట్గా నిన్న మన ఛానల్లో మీరు ఒక అన్బాక్సింగ్ అయితే చూశారు. అదేంటంటే మనకి Realme C11 ఇది 2021 మోడల్లో లాంచ్ అయింది అనమాట. రీసెంట్గా మనకి మేలో అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ అయింది. సో 10,000 రూపాయల ప్రైస్ బడ్జెట్లో ఎవరైనా ఒక మొబైల్ చూస్తున్న వాళ్ళకి ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్. దాని ఒక అన్బాక్సింగ్ డీటెయిల్గా అయితే నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ఉంటాయి. సో అదే అనమాట ఈ మొబైల్. సో ఈ మొబైల్ని నేను గత 2 డేస్కి అయితే నేను దీన్ని యూస్ చేస్తున్నాను. నేను రీసెంట్గా నిన్న దీని కొన్ని ఫోటో శాంపుల్స్, కొన్ని వీడియో శాంపుల్స్ అయితే రికార్డ్ చేయడం జరిగింది. అయితే దీని కొన్ని కెమెరా స్పెసిఫికేషన్స్ తక్కువ ఉన్నా సరే మనకి 10,000 రూపాయల ప్రైస్ బడ్జెట్లో ఈ స్పెసిఫికేషన్సే వస్తాయి ఏ మొబైల్ మీరు తీసుకున్నా. సో ఈ ప్రైస్ బడ్జెట్లో కొనే వాళ్ళకి సో ఫోటోస్ అనే కాన్సెప్ట్ వస్తే ఎటువంటివి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ కెమెరాస్ నుంచి అని అనుకోండి. డీటెయిల్గా అయితే నేను మీకు డీటెయిల్ కెమెరా రివ్యూ ఈరోజు ఈ వీడియోతో మాట్లాడతాను. సో ఈ వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. అండ్ అదేవిధంగా సో టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో పోస్ట్ చేస్తున్నా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేస్తే మీకు ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్ట్ అప్ ఇటువంటి మరెన్నో వీడియోస్ అనేవి మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో మనం వితౌట్ డిలే మనం దీని ఒక కెమెరా రివ్యూలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కెమెరా యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి బ్యాక్ సైడ్ ఓన్లీ సింగిల్ కెమెరా అయితే ఉంటుంది, మనకి డ్యూయల్ కెమెరా అయితే లేదనమాట. సో సింగిల్ కెమెరా చూసుకుంటే మనకి 8MP కెమెరా, ఇది f2.0 అపేచర్ అయితే వస్తుంది అనమాట. అండ్ అదేవిధంగా మనకి ఈ మొబైల్లో మీకు ఏంటంటే వీడియోస్ అనేవి బ్యాక్ కెమెరాతో మీరు 1080p 30 FPS అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. దాంతోపాటు మీకు ఒక ఫ్లాష్ లైట్ ఇదైతే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ కెమెరాతో మీకు ఏంటంటే కొన్ని ఫీచర్స్ మీకు ప్రొవైడ్ చేసినవి HDR, పాండ్రమా, ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మీకు చూపిస్తాను అవన్నీ డీటెయిల్గా కూడా, వాటి యొక్క షార్ట్స్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి అనేది. నెక్స్ట్ దాని ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 5MP కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి f2.0 అపేచర్ అయితే వస్తుంది అనమాట. సో మీకు 8MP 5MPలో పిక్చర్స్ ఎలా వస్తుంది ఇప్పటికి మీకు ఐడియా అయితే వచ్చేసి ఉంటుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి 8,000 రూపీస్ లోపల ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళకి Realme C11 అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే నేను చెప్తాను. సో మనకి ఏమాత్రం లేదు, దీని యొక్క షార్ట్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇక మనం చూడొచ్చు మనకి విజువల్స్ అనేవి మనకి బ్యాక్ కెమెరా నుంచి అయితే వస్తుంది అనమాట. సో ఇది మనకి 8MP కెమెరా మీరు చూడొచ్చు. మనకి డైలైట్ కండిషన్స్లో మీరు ఏమైనా పిక్చర్స్ని ఇటువంటి తీసినప్పుడు మనకి సాచురేషన్ లెవెల్స్ అయితే ఎక్కువైతే ఉన్నాయన్నమాట. పిక్చర్స్ అనేవి పర్లేదు, బాగానే వస్తున్నాయి. మరీ అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్స్ అని చెప్పలేము, కానీ యావరేజ్ అని చెప్పొచ్చు. ఇటు పక్క మీరు చూసుకుంటే డైలైట్ కండిషన్లో ఒకటి, నెక్స్ట్ మనకి లో లైట్ కండిషన్లో పిక్చర్స్ అనేవి మీరు ఇప్పుడు చూస్తున్నారు. పర్లేదు, యావరేజ్ అయితే ఉన్నాయన్నమాట పిక్చర్స్ అనేవి. ఎందుకంటే మనం ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు 8MP కెమెరా కాబట్టి. ఇది మనకి సెల్ఫీ పిక్చర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. రెండు కూడా మనకి 5MP కెమెరాతో తీసినవే. పిక్చర్స్ అనేవి నార్మల్గా ఉన్నాయి. పోర్ట్రేట్ షాట్స్ కూడా దీనిలో మనకి యావరేజ్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు పోర్ట్రేట్ షాట్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. వీడియోస్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇది 1080p 30 FPSలో అయితే నేను రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఇక్కడ మేజర్గా నేను గమనించింది ఏంటంటే మనకి ఏంటంటే ఇక్కడ టూ బ్రైట్గా అయితే కనిపిస్తుంది అనమాట. మనకి వీడియో ఫుటేజెస్ అనేవి ఇవి ఎటువంటి విధంగా నేను ఎడిట్ చేసినవి కాదు, ఇవి మనకి రా ఫుటేజెస్ అనమాట. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. అండ్ దాంతోపాటు మనకి దీనిలో స్టెబిలైజేషన్ కూడా మనకి వీడియో తీసేటప్పుడు అయితే లేదనమాట. మీరు క్లియర్గా అయితే గమనించవచ్చు ఈ మొబైల్లో. సో గైస్, చూసారు కదా ఇప్పుడు డీటెయిల్గా మీకు ఏంటంటే దీని యొక్క కెమెరా శాంపుల్స్, మనకి వీడియో శాంపుల్స్ ఎలా షూట్ చేస్తున్నాయి, నెక్స్ట్ మనకి దీనిలో ఆప్షన్స్ గురించి మీకు చూపించాను. డీటెయిల్గా అయితే మీరు కెమెరా రివ్యూకి ఇప్పటికి మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది అనమాట. సో దీని 10కి నేను దీనికి 8.3 అయితే రేటింగ్ ఇస్తాను. సో ఓవరాల్గా నేను చూసిన దాని ప్రకారం అయితే నాకు ఫొటోస్ కానీ వీడియోస్ కావచ్చు ఇవన్నీ కూడా నేను టెస్ట్ చేసిన దాని ప్రకారం అయితే నేను 8.3 అయితే రేటింగ్ ఇస్తాను 10కి. సో ఇది ఓవరాల్గా ఈ Realme C11 2021 మోడల్ యొక్క డీటెయిల్ కెమెరా రివ్యూ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఫ్రెండ్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే వెళ్తాను కోరుకుంటున్నాను. సో మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అందరికీ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.